బాలయ్య సినిమా కాస్టింగ్ కాల్ అంటూ పూరి ఇచ్చిన షాక్ అభిమానులకు భలేగా తగిలింది. బాలయ్య సినిమాను కొత్త వాళ్లతో నింపేస్తారా అన్న అనుమానాలు మొదలయ్యేసరికి సినిమా నిర్మాణ యూనిట్ భవ్య క్రియేషన్స్ ముందుగా తేరుకుంది. ఏమిటి ఇదంతా అని దర్శకుడు పూరి జగన్నాథ్ను వాకప్ చేసినట్లు తెలుస్తుంది. దానికి ఆయన ఇదంతా మామూలే, ప్రతి సినిమాకు ఇలాగే ఇస్తాం, టాలెంట్ ఎక్కడున్నా ఉంటే దొరుకుతుంది, అందుకే ఇదంతా, మంచి టాలెంట్ ఉంటే వాడుకుంటాం, లేదంటే లేదు అని తేల్చేసినట్లు వినికిడే. ఆయన బాలయ్య కోసం తాను బాలీవుడ్ అమ్మాయిలను చూస్తున్నారని అంటూ ఓ 5 పేర్లు చెప్పాడట. వీళ్లతో టచ్ లో ఉన్నానని, డేట్లు, టైమ్ షూట్ కావడం వంటివి అన్ని సెట్ అయితే ఫిక్స్ చేస్తానన్నాడట. అతడే రాధికా ఆప్టే సౌత్ హీరోల ఇమేజ్ ను డామేజ్ చేసేలా మాట్లాడిన తర్వాత బాలీవుడ్ హీరోలంతా త్వరగా తెలుగు సినిమాలకు వస్తారా అనుమానమే. అదే కాక ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్, చరణ్ ఇలా చాలా మంది బాలీవుడ్ జనాలను ట్రై చేసి వాళ్ళ రేట్లు, రూల్స్ తట్టుకోలేక లోకల్ టాలెంట్ తో ఫిక్స్ అయ్యారు. అందరూ బాలీవుడ్ లోనే ఎవరికి తెలియని చిన్న సినిమా చేసినా, అందరికీ తెలిసిన పెద్ద సినిమా చేసినా, మరి ఇప్పుడు పూరి దృష్టి ఏ బాలీవుడ్ అమ్మాయిల మీద ఉందో 4 రోజులు ఆగితే తేలిపోతుంది.